హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో చాలా ఈజీగా ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బెల్ సింబల్ దగ్గర ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. లైనింగ్ క్లాత్ని ఇలా 2 ఫోల్డ్గా చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. లెంత్ 12.5.2 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. ఈ సైడ్ కూడా సేమ్ అలానే మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుకి ఇలా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. నడుము వన్ సైడ్కి 15 ఇంచెస్ లూజు, దాన్ని హాఫ్గా చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. 2 ఇంచెస్ ఖర్చు కోసము మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ షోల్డరు 3 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకున్నాను. నెక్ 2.5 ఇంచెస్, ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5కి మార్కింగ్ ఇస్తున్నాను. రఫ్గా మార్కింగ్ అనేది ఇస్తున్నాను. చెస్ట్ లూజు, ఆర్మ్ లూజు కరెక్ట్గా సెట్ అయితేనే కట్ చేస్తాను. పైన ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. 1.2 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది టోటల్ లూజ్ని 4 భాగాలు చేస్తే వచ్చే 1/4 భాగాన్ని మాత్రమే ఇక్కడ మార్కింగ్ ఇస్తున్నాను. ఇక్కడ నాకు 7.5.2 ఇంచెస్ వచ్చింది, అది ఇక్కడ మార్కింగ్ ఇస్తున్నాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.2 ఇంచెస్. చెక్ చేస్తే నాకు ఈక్వల్గా రాలేదు ఒకటే లైన్ మీద, అందుకే పైనుంచి 1/2 ఇంచు కిందకి డౌన్ చేస్తున్నాను. అంటే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్కి డౌన్ చేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 1.2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి, కర్వ్ అనేది. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను. చూడండి, చూపిస్తున్నట్టు చెక్ చేస్తే కరెక్ట్గా నాకు సరిపోయింది. చెస్ట్ లూజు, ఆర్మ్ లూజ్ అనేది ఒకే లెంత్లో వచ్చింది. ఇప్పుడు నడుము లూజ్కి, ఆర్మ్ లూజ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఖర్చుకి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ నెక్కి 4 ఇంచెస్ మార్కింగ్ ఇస్తున్నాను లెంత్. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది బాక్స్గా డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకొని స్కేల్ తోటి ఇలా రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. జస్ట్ మార్కింగ్ మాత్రమే ఇస్తున్నాను, ఇప్పుడు కటింగ్ చేయట్లేదు. నెక్ అనేది ఈ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకొని ఇక్కడ కింద సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఒరిజినల్ మార్కింగ్ కాడికి పైకి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని సైడ్కి కూడా 1/2 ఇంచ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ ఇచ్చుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, పైన 1/2 ఇంచ్కి కూడా ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. స్ట్రైట్గా లేకుండా కొంచెం క్రాస్గా ఉంటుంది సైడ్ అనేది. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత టాకా ఇచ్చుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఎక్కడైతే కట్ చేసామో దాని పక్కనే ఇలా తీసుకొని 1/2 ఇంచ్ ఖర్చు అనేది మార్కింగ్ ఇచ్చుకొని ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ జిప్ స్టిచ్ చేస్తున్నాను, అందుకే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ ఇస్తున్నాను. సైడ్లలో ఇలానే మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్ కాడ కూడా సేమ్ ఇలానే మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని క్లాత్ తీసేసి 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు 4 ఇంచెస్ సేమ్ ఇక్కడ కూడా అలానే బాక్స్ డ్రా చేసుకొని మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ రౌండ్ నెక్ ఇచ్చుకొని కట్ చేసేస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూపిస్తున్నట్లే బ్యాక్ పార్ట్ కూడా ఇలానే కట్ చేసుకోవడమే. టాకా ఇచ్చుకొని కట్ చేసేసుకుంటున్నాను. బ్యాకు ఫ్రంట్ పార్టు 2 రెడీ అయిపోయినాయి. ఫ్రంట్ సైడు కర్వ్ తీస్తున్నాను. 1.2 ఇంచెస్ కాబట్టి 2 పాయింట్సే ఇక్కడ కర్వ్ తీసి కట్ చేస్తున్నాను. 1 ఇంచ్ అనేది వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసుకొని హ్యాండ్స్కి 4 లేయర్స్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చులన్నీ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 1/2 ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ ఇచ్చుకొని హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్
ఇలా మార్కింగ్ ఇచ్చుకొని హ్యాండ్ లూజు 4.5, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. 2.5కి డౌన్కి మార్కింగ్ ఇచ్చుకొని ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ అనేది హ్యాండ్స్కి ఇచ్చుకొని కట్ చేసేస్తున్నాను. ఇంతే, చాలా ఈజీ హ్యాండ్స్ కటింగ్ అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు హ్యాండ్కి డౌన్ తీయడం రాకపోతే కర్వ్ స్కేల్ తోటి డౌన్ అనేది డ్రా చేసుకోండి, చాలా ఈజీగా కట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్మ్ డౌను 1 ఇంచ్కి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి ఈ 2 సెంటర్ పాయింట్ నుంచి ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకొని అక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చి క్రాస్గా చూపిస్తున్నట్లు క్రాస్గా ఇలా 1/2 ఇంచ్ అనేది సైడ్లలో టచ్ అవ్వకూడదు. అట్లా కట్ చేసిందంటే హ్యాండ్స్ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఎక్స్ట్రా లోతు వెళ్ళిపోదు. నెక్స్ట్ లైనింగ్ క్లాత్లో ఎక్స్ట్రా అంతా ఇలా కట్ చేసేసి మిగిలిన క్లాత్ని కింద పార్ట్కి యూజ్ చేయాలి. నెక్స్ట్ సాటిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకున్నాను, జారిపోకుండా కట్ చేసేటప్పుడు ఈజీగా కట్ చేయొచ్చని ఇలా సెట్ చేసుకునిందంటే కటింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, ఇలాగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇంతే, ఇలానే ఆ సైడ్ కూడా కట్ చేసేసుకోవడమే. ఈ సైడ్ ఎలా కట్ చేసామో ఆ సైడ్ ఎలా కట్ చేసుకోవడమే. నెక్స్ట్ హ్యాండ్స్ 4 లేయర్స్ వేసి చూపిస్తున్నట్లు ఇలాగా సాటిన్ క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. చూడండి, టాకాలు ఇచ్చుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. మిగిలిన క్లాత్ని కింద పార్ట్కి యూజ్ చేస్తాను. నెక్స్ట్ నెట్ క్లాత్ ఇలా 4 లేయర్స్గా వేసుకొని హ్యాండ్స్ చూడండి డిజైన్ వచ్చిన సైడు ఇలా పెట్టుకొని హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేసేస్తున్నాను. చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇలా కట్ చేసేసుకోవడమే. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒరిజినల్ సైడు. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ చూడండి ఇలాగా తీసుకొని లైనింగ్ క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ ఎలా కట్ చేసుకున్నామో అలానే నెట్ క్లాత్ని కూడా ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న టాకా పడుతుంది, నాకు సరిపోలేదు క్లాత్ అనేది, అందుకే ఇక్కడ కొంచెం టాకా వస్తుంది. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి జిప్ కోసం 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా వదిలాం కాబట్టి ఇక్కడ నాకు క్లాత్ అనేది సరిపోలేదు. ఇలాగా కట్ చేసేసుకోవడమే చూపిస్తున్నట్లు. చాలా ఈజీ కటింగ్ అనేది. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకోవడమే. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు సేమ్ ఇలానే. ఇక్కడ జాయింట్ కోసము చూపిస్తున్నట్లు ఇలా క్లాత్ అనేది ఇలాగా సెట్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను నేను ఫస్టే, జాయింట్ కోసం కూడా. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేస్తూ రావాలి, అంతే. చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. ఇంతే, చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోయింది. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు 2 రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ కింద పార్ట్కి సాటిన్ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని 34 ఇంచెస్కి మార్కింగ్ ఇస్తున్నాను. చూడండి, ఈ సైడ్ కూడా సేమ్ ఇలానే 34 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇలా కట్ చేసేస్తున్నాను. మిగిలిన క్లాత్ ఫ్రంట్ పార్ట్కి థ్రెడ్స్కి యూస్ అవుతుంది. నెక్స్ట్ లైనింగ్ ఎంత లెంత్ వస్తే అంత తీసుకొని కింద నుంచి హెచ్చు తగ్గులు లేకుండా ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసేస్తున్నాను. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అనేది నా ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.